తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ రెడీ అవుతోందా? ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలని ప్రభుత్వం ఎస్ఈసీని కోరిందా? వేసవికాలం ముగిశాక జూన్లో ఎన్నికలు జరగనున్నాయా అంటే అవునని అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. తెలంగాణలో పరిషత్ ఎన్నికల నిర్వహణపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. జూన్ నెలలోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రాథమిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. సమ్మర్ సెలవుల సమయంలోనే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జూన్ 12న పాఠశాలలు కళాశాలలు పునఃప్రారంభం కానుండగా ఆలోపే ఎన్నికలు ముగిస్తే సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇదే సమయంలో ఇంజనీరింగ్, నీట్, జేఈఈ వంటి జాతీయ ప్రవేశ పరీక్షలు పూర్తవుతుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులకు అంతరాయం కలగకుండా ఎన్నికలను 2 లేదా 3 దశల్లో నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సుమారు 5,773 ఎంపీటీసీ, 566 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయని అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి. సాధారణంగా ఈ ఎన్నికలను 2 దశల్లో నిర్వహించడం ఆనవాయితీ. మొదటి దశలో సగానికి పైగా స్థానాలకు పోలింగ్ జరిపి మిగిలిన స్థానాలకు 2వ దశలో ఓటింగ్ నిర్వహిస్తారు. అనంతరం ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు ప్రకటిస్తారు. తెలంగాణలో మొత్తం 31 జిల్లాలు, 565 మండలాలు ఉన్నాయి. ప్రతి మండలానికి ఎంపీటీసీ సభ్యులు, ప్రతి జిల్లాకు జెడ్పీటీసీ సభ్యులు ఉంటారు. గ్రామీణ అభివృద్ధి, స్థానిక పాలనలో వీరి పాత్ర ఎంతో కీలకం. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం, రైతు భరోసా నిధులు జమ చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిషత్ ఎన్నికలకు ఇది అనుకూల సమయమని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం రిజర్వేషన్ల ప్రక్రియను సిద్ధం చేసింది. జిల్లాల కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించి పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లపై ప్రాథమిక సన్నాహాలు పూర్తి చేసింది. ప్రభుత్వం నుంచి అధికారిక ఆమోదం లభించిన వెంటనే మిగిలిన ప్రక్రియను వారం రోజుల్లోపు పూర్తి చేసి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందని సమాచారం. మొత్తంగా చూస్తే జూన్లో పరిషత్ ఎన్నికలు నిర్వహించి అనంతరం జీహెచ్ఎంసీ ఎన్నికలపై దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయని ఇటు అధికార, అటు రాజకీయ వర్గాలు భావిస్తున్నారు.